వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఈఎన్టీ సర్జన్ అలాగే న్యూరో ఆటోలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, పిల్లల్లో ఎక్కువ కంప్లైంట్ ఏంటి అని అంటే, నాకు గొంతు బాగా పెయిన్ ఉంది, నేను ఏమీ తినలేకపోతున్నాను అనగానే పేరెంట్స్ ఏంటి అంటే, నువ్వు ఎక్కువ ఐస్ క్రీమ్స్ తింటావు, కూల్ డ్రింక్స్ తాగుతావు, దానివల్ల నీకు పెయిన్ అనేసి అంటూ ఉంటారు. అయితే దీనికి కారణాలు చాలా ఉంటాయి. అందులో గవద బిళ్ళలు కూడా ఈ మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాం. సమ్మర్ రాగానే ఈ గవద బిళ్ళలు కూడా వస్తూ ఉంటాయి. ఏంటి గవద బిళ్ళలు రావడానికి రీజన్ ఏంటంటారు? సో గవద బిళ్ళలు అంటే ఇప్పుడు Mumps. యాక్చువల్‌గా మమ్స్ అండి. ఇప్పుడు మీరు అంటుంది. ఈ మమ్స్‌లో ఏంటంటే టిపికల్‌గా సలైవరీ గ్లాండ్స్ అంటే 2 సైడ్ లాల గ్రంథాలు ఏవైతే ఉంటాయో పెరోటిడ్ గ్లాండ్స్ అనేవి దాంట్లో బాగా ఇన్‌ఫ్లేమ్ అయిపోతున్నాయి. మమ్స్ పర్టిక్యులర్‌గా ఏంటంటే అది యాక్చువల్లీ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి. అండ్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా పిల్లల్లో బాగా స్ప్రెడ్ అవ్వడం చూస్తున్నాము. మామూలుగా వ్యాక్సినేషన్ అనేది కూడా దీనికి ఇస్తారండి. ప్రతి ఒక్క పిల్లల్లో వ్యాక్సినేషన్ స్కెడ్యూల్‌లో ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. బట్ ఈ మధ్య అయితే డెఫినెట్‌లీ వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా కూడా చాలా మందికి ఈ మమ్స్ అనే ఇన్ఫెక్షన్ రావడం చూస్తున్నాము. దీంతో పాటు ఏంటంటే అదర్ ఫీచర్స్ ఉంటాయి. అంటే మనకు కనిపిచ్చేది ఫస్ట్ ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక సైడ్ పెయిన్ లాగా, అంటే ఒక సైడ్ బుగ్గ కింద వాపులాగా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఒక సైడ్ బుగ్గ దగ్గర ఫస్ట్ బుగ్గ కింద వాపులాగా స్టార్ట్ అయ్యి అది పూర్తి బుగ్గకి వ్యాపించడం, దాని తర్వాత అది చెవుని పైకి పుష్ చేయడము, దీంతో పాటు గొంతు నొప్పి, అండ్ చాలా మటుకు కేసెస్‌లో ఒక 4-5 డేస్ తర్వాత వేరే సైడ్ కూడా సేమ్ వే ఇంకోవైపు బుగ్గ కింద స్వెల్లింగ్ అదంతా స్ప్రెడ్ అవ్వడము. సో ఇవి ఇలా అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి విపరీతమైన గొంతు నొప్పి అండ్ వీళ్ళు మింగలేకపోవడము, జ్వరం రావడము. ఈ పర్టిక్యులర్ దీంట్లో మమ్స్‌లో ఎస్పెషల్లీ ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ ఏం రియలైజ్ అవ్వాలంటే ఈ డిసీజ్ కోర్స్ అనేది ఖచ్చితంగా 10-14 రోజులు ఉంటుంది. మీరు ఎంత మెడిసిన్ వాడినా, మీరు ఎంత కంగారు పడ్డా దీనికి యాక్చువల్‌గా ఏంటంటే జస్ట్ యాంటీపైరెటిక్ అంటే జ్వరానికి మందులు వాడొచ్చు, బలానికి మందులు వాడొచ్చు, బాగా హైడ్రేట్ చేయాలి, అంటే బాగా నీళ్ళు అవి తాగిపించాలి అంతే. ఒకవేళ మరీ గొంతులో వేరే సూపర్ యాడెడ్ యూఆర్టీఐ అట్లాంటిది ఉంది అంటే యాంటీబయాటిక్ ఇవ్వాలి. మనం ముందే భయపడిపోయి అనవసరంగా యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాల్సిన పని లేదండి. మరి ఈఎన్టీ డాక్టర్ చూసి అవసరం ఉంటే డెఫినెట్లీ యాంటీబయాటిక్ ఇస్తారు. బట్ మీరు ఎంత యాంటీబయాటిక్స్ వేసినా, ఎన్ని మెడిసిన్స్ వేసినా ఇది తగ్గడానికి టైం పడుతుంది. 14 డేస్ 10-14 డేస్ అనేది బేసిక్. మీరు ఏం మెడిసిన్ వాడకపోతే. ప్రాబబ్లీ మీరు మెడిసిన్స్ అవి వాడుతుంటే ఒక 8-10 డేస్. బట్ మినిమమ్ అయితే సఫరింగ్ అయితే ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయలేము ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే హై ఫీవర్స్ వస్తాయి. సో ఇలా హై ఫీవర్స్ వచ్చినప్పుడు ఎక్కువ కంగారు పడకుండా కావాలంటే టెపెడ్ స్పాంజింగ్ అంటే తడి బట్టతో ఒళ్ళు తోడడం ఇలాంటివి చేయొచ్చు. అంతేకాని విపరీతంగా పారాసెటమాల్ పోసేస్తూ ఉండకూడదండి. ఓవర్ డోసేజ్ ఆఫ్ పారాసెటమాల్ కూడా పిల్లల్లో చాలా డేంజర్ అవుతుంది. సో ఒక 6 అవర్స్‌కి 8 అవర్స్‌కి మీరు పారాసెటమాల్ వేయొచ్చు. బట్ అంతకుముందు ఎవ్రీ 3 అవర్స్‌కి 4 అవర్స్‌కి అయితే డెఫినెట్లీ మీరు పారాసెటమాల్ వేయకూడదు. అండ్ చాలా మంది భయపడతారు. జ్వరం వచ్చినప్పుడు చల్లనీళ్ళతో తుడిస్తే ఎక్కువ అవుతుందని. అలా ఏం ఉండదండి. ఇలా హై ఫీవర్స్ వచ్చినప్పుడు దీంట్లో డెఫినెట్లీ మీకు తడిగుడ్డతో తోడడం వల్ల చాలా బెనిఫిటే అవుతుంది. ఫీవర్ అనేది తగ్గుతుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ దేని వల్ల వస్తదంటారు? ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షనా లేకపోతే వైరల్, సీజనల్ వైరల్ అండ్ పిల్లలు కాబట్టి స్కూల్‌లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ కాకపోతే ఏంటంటే మీరు మమ్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఫేస్ వరకే చూస్తారు. కాకపోతే ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో, బాయ్స్‌లో ఆర్కైటిస్ ఇవన్నీ వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఇంట్లో ట్రీట్ చేయకుండా డెఫినెట్లీ ఒకసారి డాక్టర్ దగ్గరికెళ్తే వేరే అంటే లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఆర్కైటిస్ వస్తుంది. కొంతమంది కడుపు నొప్పి వస్తుంది.
సో ఇవన్నీ కూడా ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు చూసి ఏదైనా అవసరం ఉంటే చెప్తారండి మీకు. అండ్ మేము ఇంకొకటి విన్నాం డాక్టర్ గారు, ఈ గౌద పిల్లలు మమ్స్ వచ్చినప్పుడు ఫిమేల్స్ లో ఫ్యూచర్ లో ఫెర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అనేసి అన్నారు. అది నిజమా అపోహనా? అపోహే అండి, డెఫినెట్లీ అలా ఏముండదు. నథింగ్ మచ్ టు ఓకే. కాంప్లికేషన్స్ మాత్రం ఏదైనా కడుపు నొప్పి రావడమో లేకపోతే అలా ఇలాంటివి ఉంటాయి. ఉండొచ్చు, బట్ అందరికీ అవ్వమండి. ఇట్స్ వెరీ రేర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే.